ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే జనరల్‌గా మనకి ఏదైనా ఒక ఎఫెక్ట్ వచ్చింది అనుకుంటే వీటితోటి మనము దాన్ని క్యూర్ చేసిన తర్వాత వి హావ్ టు బి అండర్ మెయింటెనెన్స్. సో, మీకు హెయిర్ సెషన్స్‌లో చెప్పినప్పుడు వి హావ్ మెయింటెనెన్స్ ఫేజ్ అండ్ థెరప్యూటిక్ ఫేజ్ అని చెప్పాను. సో, థెరప్యూటిక్ ఫేజ్‌ని ఇనీషియల్ స్టేజెస్‌లో మనం మంచిగా ట్రీట్మెంట్స్ అవి తీసుకున్న తర్వాత ఏదైతే రిజల్ట్ మనకు వచ్చిందో దాన్ని మనం కాపాడుకోగలగాలి. కాపాడుకున్న తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి. కొన్ని లీజన్స్ ఆర్ లైక్ దే విల్ రికర్. లేదు అనుకుంటే గనక మోస్ట్ ఆఫ్ ద లీజన్స్ డు నాట్ రికర్ అంతే. ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ ఎ న్యూ పిగ్మెంటేషన్ ద స్టోరీ ఈస్ డిఫరెంట్. కానీ ఉన్న పిగ్మెంటేషన్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడి నుంచి వస్తుంది? డెడ్ సెల్స్ అనేది తీసేసారు కదా! హ్మ్. మళ్ళీ మీకు ఏదన్నా యాక్ని వచ్చి మీరు గిల్లుకొని దాన్ని ఒక పెద్ద స్కార్ చేసుకోవడమో, లేకపోతే ఏదన్నా పీఐహెచ్ అంటాం. పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. సో, ఇలాంటివి ఏమన్నా వచ్చి మచ్చలు, డార్క్ స్పాట్స్ అలాంటివి ఏమన్నా వస్తే గనక దెన్ యూ హావ్ టు అగైన్ గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్. బట్ ఒక్కసారి గనక మనకు ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఒక రిజల్ట్ అచీవ్ అయిన తర్వాత దట్ విల్ బి సస్టైన్డ్. లేటర్ ఆన్ అంటే ఇప్పుడు ఈ కెమికల్ ఎక్స్‌ఫోలియేషన్ చేసిన తర్వాత ఒక గ్లో వస్తుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ చేసుకోవాలి. అంటే ఫిజికల్ ఎక్స్‌ఫోలియేషన్స్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఈ హైడ్రా ఫేషియల్స్ అని, ఆ! నార్మల్‌గా మెడి ఫేషియల్స్ ఇలాంటివి పెట్టుకుంటూ స్కిన్ గ్లోని మెయింటైన్ చేసుకోవడము. జనరల్‌గా హోమ్ కేర్ రొటీన్. ఫ్యూ సీరమ్స్ అంటే మన స్కిన్ టైప్‌కి సూట్ అయ్యే సీరమ్స్ యూజ్ చేసుకోవడము. మంచి మాయిశ్చరైజర్, మంచి సన్ స్క్రీన్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకొని హెల్తీ ఫుడ్ మెయింటెనెన్స్ తీసుకుంటూ ఉంటే ఆ మెయింటెనెన్స్ చేసుకుంటే గనక డెఫినైట్‌లీ విల్ హావ్ గుడ్ రిజల్ట్స్. ద రిజల్ట్స్ విల్ బి రిటైన్డ్ ఫర్ ఎ గుడ్ లైక్ గుడ్ టైమ్.